पति ब्रह्मचारी ఇదంతా ఆ ఈషా వల్లే జరిగింది. ఆ రోజు తెలియక గాజులు విరిగిపోయాయి. దాన్ని మనసులో పెట్టుకొని నా పైన పగ తీర్చుకుంది. మంచిదేంటంటే మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఒకవేళ తను బ్రతికుంటే నువ్వు చేసిన ఈ నీచమైన పని చూసి తను ఊరిపోసుకొని చనిపోయి ఉండేది. నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి మాట్లాడతావు? నీకెంత ధైర్యం ఉంటే మీ అమ్మ వయసులో ఉన్న మా పెద్దమ్మకి నువ్వు ఇబ్బంది పెట్టుంటావు? చెప్పు. కానీ నేను అసలు ఏం చేశానని? నీకు జరుగుతున్న విషయాలన్నీ బాగా మంచిదే జరుగుతుంది. దానికి నువ్వు అర్హత అయిందానివే. నువ్వు కూడా ఒక పనికి మాలిన బ్రహ్మచారివి. ఇష్టం వచ్చినట్టు వాగి వెళ్ళిపోతున్నా. ఆగో, విను. పద. అరేరే, ఇంత అవసరమా నీకు? నలుగు వేయక ముందే పూసుకున్నావా నువ్వు? అరే వద్దు, చెరపకూడదు, అపశకునం అవుతుంది. పద, మాకు కూడా పసుపు పూయడానికి అవకాశం ఇవ్వు. పద వెళ్దా. జరిగినంత చాలా బాగానే జరిగింది. మంచిదేంటంటే మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఒకవేళ తను బ్రతికుంటే నువ్వు చేసిన ఈ నీచమైన పని చూసి తను ఊరిపోసుకొని చనిపోయి ఉండేది. నీకు జరుగుతున్న విషయాలన్నీ బాగా మంచిదే జరుగుతుంది. దానికి నువ్వు అర్హత అయిందానివే. ఇదంతా ఆ ఈషా వల్లే జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని నా పైన పగ తీర్చుకుంది. నువ్వు చాలా అదృష్టమైనడివి. అదేంటంటే ఆ పిల్ల నీ టైపు అస్సలకి కాదు.
అది ఆ అమ్మాయి ఎవరికి సెట్ అవ్వదు. నాకు తెలిసి తన హృదయం రాళ్లతో చేసిన ఒక గట్టి హృదయం. తను పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు సంతోషంగా ఉండవు, జీవితాంతం కష్టపడతావు. చాలా మోసమైన పిల్ల. అందువల్లే తను మా పెద్దమ్మతో అలా ప్రవర్తించింది. నీకు నీకు విషయం తెలుసా? ఈ పెద్దింటి అమ్మాయిలు, డబ్బున్న అమ్మాయిలు ఇలాగనే ప్రవర్తిస్తుంటారు తెలుసా నీకు? చాలా కొవ్వు పట్టినాడు. తను ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయి ఉన్నాడు కదా, వాడు చాలా డబ్బున్నవాడు. అందువల్లే వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ జతగా ఉంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైప్. అవును. ఇలా చూడండి అంకుల్, నేను మంచోడిని కానని నాకు తెలుసు. మీరు ఓ విషయాన్ని ఆలోచించండి. ఆ అమ్మాయి నాకన్నా చాలా నీచమైనది. తర్వాత నా మాట వినండి, ఆ పిల్ల మీ ఇంటికి కోడలుగా రావడానికి అర్హత లేనిది. మా అమ్మమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. కృష్ణయ్య, ఎప్పటికీ నువ్వు నన్ను దీవిస్తూ ఉండాలి. ఈ పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి. ఈషా 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 ఈషా. రోహన్, రోహన్, నువ్వేంటిక్కడ? అసలు ఈ అవతారం ఏంటి? రోహన్, ఏం జరిగింది? ఈషా, నీకు చాలా పెద్ద తప్పు జరిగింది. నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమించావో, ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో, తను ఇప్పుడు నీవాడు కాడు. నీకు అతిపెద్ద మోసం జరుగుతుంది ఈషా. ఏం మాట్లాడుతున్నావు రోహన్? నాకు ఎవరు ఏం ద్రోహం చేశారు? నా వల్లే నాకు ద్రోహం చేయడం ఏంటి? నాకు దయచేసి వివరంగా చెప్తావా? నేనే నిన్ను మోసం చేశాను. నిజం చెప్పాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి అసలు ఆశ పడలేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోహన్, అబద్ధాలు చెప్తున్నావు కదా. మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా. అందరికీ చెప్పు మనిద్దరం ప్రేమించుకుంటున్నామని. బాగానే పరిగెడుతున్నావు. బంటి మాత్రం నిన్ను ఆపకపోతే ఈ పాటికి నువ్వు ఒలింపిక్ రికార్డ్నే బ్రేక్ చేసేవాడివి. కానీ ఒక్కటి, అక్కడి నుంచి నువ్వు పరిగెత్తొచ్చిన దానికి కారణము నేనే, నిన్ను పట్టుకున్నందుకు కారణము నేనే. ఇప్పుడు నుంచి నీకు 2 దారులు ఉన్నాయి.
ఒకటి అయ్యగారి ఇంటికి వెళ్ళే దారి, తర్వాత ఇంకొకటి నీ చావుకైన దారి. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వే డిసైడ్ చేయాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది దారి అయ్యగారింటికా లేదా నిన్ను చంపను, నీ నాన్నని వేసేస్తా. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాన్న కోసం ఏమైనా చేసే కొడుకులంటే నాకు చాలా ఇష్టం. హా? నా మాట విను. ఇక్కడ నుంచి నేరుగా అయ్యగారింటికి వెళ్ళాలి. ఆ తర్వాత అందరి ముందు నువ్వు ఈషాతో చెప్పాలి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను. అరే, నాకు నీ మీద కలిగిన అట్రాక్షన్ వల్లే నేను నిన్ను ప్రేమించాను, కానీ జీవితంతో నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేను. నేను నీకు ప్రపోజ్ చేసింది నిజమే, కానీ ఈ పెళ్లి, ఈ ఏర్పాట్లు అసలు ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నిజంగా ఒక మంచి అమ్మాయివి, అందుకే నువ్వు కష్టపడకూడదని పెళ్లికి ముందు ఈ విషయం నీకు చెప్దామని వచ్చాను. అబద్ధం, 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 అబద్ధం. నీ కళ్ళలోకి చూస్తుంటే నాకు అర్థమవుతుంది నీకు నా పైన ప్రేమ కాదు, పిచ్చి ప్రేమని. రోహన్, నిజం చెప్పు రోహన్, చెప్పు, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని. నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పాను కదా. నువ్వెక్కడ, నేనెక్కడ? నువ్వు బంగ్లాలో పుట్టి పెరిగిందానివి, నేను సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిని. లవ్ అనేది కాలేజ్ కాంపౌండ్లో మాత్రమే జరుగుదమ్మా, కానీ పెళ్ళి 4 గోడల మధ్యలో జీవితాంతం బ్రతకాలి. రోజు నీ మొహం చూడడానికి బోర్ కొట్టుద్ది. ఇంకొకటి, ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటే తర్వాత నా కెరీర్ ఏమవుద్ది? నేను ఐఏఎస్ అవ్వాలి. నిన్నసలు ఐఏఎస్ అవ్వకూడదని నేను ఎప్పుడు ఆపాను? మన ఇద్దరం కలిసి అనుకున్నాం కదా, ఇద్దరం కలిసి ఐఏఎస్ చదువుదామని, మనిద్దరం కలిసి ఉందామని. రోహన్, నేను నిన్ను ఎప్పుడు ఆపను, నేను నిన్ను ఎప్పుడు ఏమీ డిమాండ్ చేయను. ఇవన్నీ వినడానికి బాగుంటుంది ఈషా, కానీ విషయం ఏంటంటే సరి సమంగా ఉన్నవాళ్లే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అరే, నేను బతిమాలుతున్నాను, నన్ను ఇలాగే వదిలే, అప్పుడే మన ఇద్దరికి మంచిది. ఎవరైనా గొప్పింటోడు అబ్బాయిని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని సంతోషంగా జీవించు, సరేనా? ఈ విషయం మాత్రం చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి దండం పెట్టి అక్కడి నుంచి వచ్చేసి స్మార్ట్గా చేయాలనుకున్నావనుకో, ఆ తర్వాత మీ నాన్న ఇక్కడ ఈ ప్రపంచానికి గుడ్ బై చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. నాన్నని తీసుకువెళ్ళండి. రోహన్, ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? నన్ను చూస్తే నీకు తమాషాగా ఉందా? రోహన్, నువ్వు నాతో అబద్ధాలు చెప్తున్నావు కదా, నా దగ్గర నుంచి ఏదో దాస్తున్నావు కదా, నిన్నెవరో రెచ్చగొట్టారు కదా, నిన్నెవరో రెచ్చగొట్టిన వల్ల ఇలా ప్రవర్తిస్తున్నావు కదా. నిజం చెప్పు రోహన్, నిజం చెప్పు. అరే, నిజం ఏంటంటే మీ అమ్మ నిన్ను వదిలి పారిపోయిందే. ఇక పారిపోయిన తల్లి కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అరే, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోతావని భరోసా ఏంటి? అరే, అసలు నేను నిన్ను ఎలా నమ్మాలి చెప్పు. ఏయ్, ముందు నువ్వు మాట్లాడతావనేది ఆపరా. నీకెంత ధైర్యం ఉంటే నా బంగారం దగ్గరే నోటుకొచ్చినట్లు మాట్లాడతావు? అమ్మా, నా కూతురు ఎంత అమాయకురాలో చూసావా? వీడి మాటలు నమ్మి వీడిని ప్రేమించి నన్నే ఎదిరించిందమ్మా నా కూతురు. నా మాటను కూడా ధిక్కరించింది. కానీ వీడు నా ఎదుటే తన మనసును పాడు చేయాలని చూస్తున్నాడు. మంచిదైంది, సరైన టైంలో నీ నిజమైన స్వరూపం నా కూతురికి తెలిసిందిరా. ముందు ఇక్కడి నుంచి పోరా. నువ్వేంట్రా నా కూతురు వద్దని చెప్పేది? నేను ఈ గులాబ్ సింగ్, నేను నా కూతురు జీవితంలోంచి తోసేస్తున్నాను రా. నా కూతురు జీవితంలోకి ఇంకొకసారి వచ్చావనుకో, ఆ తర్వాత నువ్వు ఈ లోకంలో ఉండవురా. అర్థమైందా? పోరా.
ఈషా ఏమండి ఒసే దిక్కుమాలిందా అన్నిటి కారణం నువ్వేనే. నీ వల్లనే ఈ రోజు మా కుటుంబానికి తీరని అవమానం జరిగిందే. కానీ నానమ్మ నోరు ముయ్యవే. ఇంత జరిగిన తరువాత కూడా మా ముందు నోరెత్తి మాట్లాడుతున్నావు. బమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈషా ఏమీ ఆ అబ్బాయికి ద్రోహం చేయలేదు. ఆ అబ్బాయే తినికి ద్రోహం చేశాడు. మీకు తెలియట్లేదా? తినే కదా ఆ రోజు వాడిని సెలెక్ట్ చేసింది, వాడిని పెళ్లి చేసుకోవాలనింది. ఒకవేళ నాన్న అబ్బాయిని చూస్తుంటే ఇలాగంతా జరుగుంటుందా? కానీ అనురాగ్ అన్నయ్య శుభలేఖలు కూడా అందరికీ పంపించాం. పెళ్లికి కూడా అందరూ వస్తున్నారు. దేవుడా, వచ్చే వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి తండ్రి? అందరూ ఏమంటారంటే ఇంటికొచ్చే పెళ్లి కొడుకు గులాబ్ సింగ్ కూతుర్ని కాదని వెళ్ళిపోయాడంటారే. నీ తల్లి కూడా లేచిపోయింది కదే. అమ్మా ఆపమ్మా, చాలా ఆపండి. ఇంకా ఎంత తిడుతూ ఉంటారమ్మా మీరు? సరేలేరా, నేను ఆపుతాను. బయట వాళ్ళ నోరు ఎవరు మూస్తారు? సరే పర్వాలేదు, అంతా నేను వింటానమ్మా. నేను తట్టుకుంటాను. అంతా నేను తట్టుకొని వాళ్ళ ముందే తల వంచుకొని వెళ్ళిపోతాను. సరే, నా కూతురికి తెలియకుండా ఏదో తప్పు చేసింది, దానికని మీరు నా కూతురు ప్రాణాలు తీసేస్తారా? నాన్న నన్ను క్షమించండి నాన్న. నాన్న, ఇదంతా నా వల్లే జరిగింది. నేను చాలా పెద్ద తప్పు చేసేసాను నాన్న. నాన్న నన్ను ఏం చేయమంటారు? మీ గౌరవం కాపాడడానికి నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మిమ్మల్ని ఎవరూ వేలెత్తి చూపకూడదు. నాన్న మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. నాన్న, ఐఎమ్ సో సారీ. నువ్వు లేగమ్మా. ఏమన్నావు? నేనేం చెప్పినా సరే అది నువ్వు చేస్తావా? ఇలా చూడమ్మా, నీ తప్పు నువ్వు తెలుసుకొని నీ తండ్రి వీళ్ల ముందు తలదించుకొని ఉండకూడదు అనుకుంటే దానికి నువ్వు వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. ఎలాంటి నిర్ణయం నాన్న? నాకు తెలిసిన రాజకీయవాది కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. అవునమ్మా, ఇలా చూడమ్మా, వాళ్ళందరికీ నువ్వు బాగా ఇష్టం. వాళ్ళు మన ఇంటికొచ్చి చూసారే, అది నీకు గుర్తుందా? ఇప్పుడు నేను వాళ్ళని వెళ్ళి అడిగితే కాదని చెప్పరమ్మా. అదే సమయంలో నిశ్చితార్థం జరుగుతుంది, అలాగే పెళ్లి జరుగుతుందమ్మా. అమ్మా, మన కుటుంబానికి ఉన్న పరువు ప్రతిష్ట ఇవాళ గాలిలో కలిసిపోయేది కదా, అలాగే ఆ గౌరవం రెండింతలు పెరుగుతుంది రేపు. నీ సమాధానం చెప్పు. ఇలా చూడమ్మా, నీకు నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదమ్మా? నీ వల్లే గులాబ్ సింగ్ కుటుంబానికి చెడ్డ పేరు వచ్చిందే. ఒక పారిపోయిన తల్లి కూతుర్ని నేను పెళ్లి చేసుకోను. నువ్వు నాతో ఉంటావా లేదని ఏ నమ్మకంతో నేను నీతో జీవించాలి? పర్వాలేదమ్మా, జనం ఏమన్నా నేను వింటాను. వాళ్ళ ముందు నేను తల వంచుకొని అలా వెళ్ళిపోతానమ్మా. చెప్పమ్మా, నీ తండ్రి మీద నీకు నమ్మకం ఉంది కదా? నన్ను నేను నమ్మిన దానికంటే కూడా నాన్న, నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రోజు తర్వాత ఎప్పుడు కూడా తలదించుకునే పరిస్థితి రానే రాదు. నువ్వేనమ్మా నాకు ప్రాణం. అరే, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అక్కడున్న గెస్ట్లకు పోయి ఇవ్వండి. పోండి, త్వరగా వెళ్ళండి. అరే రండి రండి అంకుల్. నమస్తే బాబు. నమస్తే అంకుల్. గులాబ్ సింగ్ ఎక్కడ? మీ నాన్నగారు ఎక్కడ బాబు? నాన్న ఇప్పుడు ఇది వచ్చేస్తారు. తీసుకెళ్ళి నమస్తే అలాగా. అంకుల్. త్వరగా ఖుష్బూ, వస్తారేనా? చెప్పండి. అంకుల్ వచ్చినట్టు నాన్నకి చెప్పు. అలాగే అండి.
చాలరా నాయనా, నా కొడుకు సంతోషానికి ఎవరి కళ్ళు అడ్డుపడకూడదు. ఇప్పుడు జరిగిందంతా నీ ఆశీర్వాదం వల్లే జరిగిందమ్మా. నన్ను శ్రీరామరక్ష. ఆశీర్వదించండి. నువ్వెన్నైనా అనరా, నీ ఒంట్లో ప్రవహించేది నా రక్తమే. నీ తెలివితేటలు అమోహం. పాపం రా ఈషా, ఎగిరిపోవాలని చూసిందిరా, కానీ నువ్వు దాని రెక్కలు పూర్తిగా విరిచి పారేశావు. కానీ ఈ విషయం అది తెలుసుకోలేకపోయింది. పాపమమ్మా, నా కూతురు చాలా అమాయకురాలు. తను ఆశపడిన కుర్రాన్ని పెళ్లి చేసుకుంటే తను సంతోషంగానే ఉంటుంది. మనం కూడా సంతోషంగానే ఉంటాం. రోహన్ కూడా తనని సంతోషంగానే ఉంచుకుంటాడు. కానీ తన ఆశపడినట్లు పెళ్లి చేసుకుంటే తర్వాత నిరంతరంగా నా సంతోషం నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా కల నెరవేరపోతుంది. ఒకవైపు ఆ పురుషోత్తం కొడుకుని నా కూతురు పెళ్లి చేసుకోపోతుంది. ఈ ఎలక్షన్లో సీటు నా చేతికి చిక్కుతుంది. అలాగైతే ఏ సీట్లో నువ్వు మంత్రివై కూర్చుంటావో ఆ ఇంట్లో ఉన్న చిన్న ముల్లే రోహన్ రా. కానీ నువ్వు ఆ ముళ్ళును పూర్తిగా నరికేశావు. మ్మ్. ఇలా చూడాయనా, త్వరగా రారా, ఆ. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వస్తారు. ఆ, పద పదండి, వెళదాం. ఒరేయ్, త్వరగా వెళదాం రా, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. ఆ, పదరా. పదండి, పదండి. నిశ్చితార్థానికి టైం అయిపోతుంది. మనం వెళదాం. ఒకవైపు ఆ పురుషోత్తం కొడుకుని నా కూతురు పెళ్లి చేసుకోపోతుంది. ఈ ఎలక్షన్లో సీటు నా చేతికి చిక్కుతుంది. ఇంత పెద్ద ద్రోహమా? అది కూడా సొంత కూతురికి ద్రోహం చేస్తున్నారు. ఈ నిజాన్ని ఈషా దగ్గర చెప్పాలి. మీ అమ్మాయి చూడటానికి అప్సరసలా ఉంది గులాబ్ సింగ్. మీ అమ్మాయి మా ఇంటికి వస్తే మాకే గొప్పతనంగా ఉంటుంది. అదేంటండి ఇప్పుడు మీ కుటుంబం మా కుటుంబాన్ని విడదీస్తారేంటి? మాదేదైనా మీదే, మీదేదైనా మాదే కదా. అది నిజమేనా? అవునవును, ఖచ్చితంగా. అరే నిజమేంటంటే అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆశపడలేదు. నాకు నీ మీద కలిగిన అట్రాక్షన్ వల్లే నేను నిన్ను ప్రేమించాను. పారిపోయిన తల్లికి పుట్టిన కూతురుని నేను పెళ్లి చేసుకోను. పెళ్లి అయ్యాక నువ్వు పారిపోవని నాకు రుజువేమని ఇస్తావా? చూసి వెళ్ళలేరా? వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఇవ్వండి. నువ్వు అదృష్టవంతురాలివి. నా కొడుకు నీకు తండ్రి అయ్యాడు. నువ్వు మీ అమ్మలాగే లేచిపోయి కుటుంబ గౌరవాన్ని మంట గలపడానికి ఏమాత్రం ఆలోచించవే. ఎందుకే మొహం అలా పెట్టావు? కాస్త నవ్వు వెలగబెట్టు. ఏమాత్రం వాళ్ళకు అనుమానం వచ్చినా ఈ పెళ్లి ఆగిపోతుంది. అర్థమైందా? ఇలా చూడండి బాబు గారు, ఈ పెళ్లి త్వరగా జరిగిపోతుంది. కానీ అందుకని పెళ్లిలో మాత్రం ఆటపాటలు ఖచ్చితంగా ఉండాలి. ఆటపాటలు తప్పకుండా ఉండాలి గులాబ్ సింగ్ గారు.
ఈషా అదేంటంటే పెద్ద సమస్య జరగబోతుంది. నీ దగ్గర ఒక విషయాన్ని చెప్పాలి. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అదేంటంటే వదినా అదేంటంటే ఈషా అంటే వదినా 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 లేవండి వదినా 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 లేవండి వదినా ఏమైంది వదినా వదినా అయ్యో మీరు కంగారు పడకండి, ఇదే జరుగుతుందనుకున్నాను. ఆడపడుచు పెళ్లి కదా, అందుకే రాత్రంతా మేలుకొని పనులు చేసింది. ఒరే నుంచున్నావే, వెళ్ళి పనులు చూడు, నేను దీన్ని గదికి తీసుకెళ్తాను. ఆ, రండి, సమయం అయిపోతుంది, మనం అందరం వెళదాం. సరే, రండి. సరే. పద. ఈషా రా. కానీ నాన్న వదినా రామా. అందరూ పదండి. ఆగు కుష్పో, ఇదిగో ఇది తాగవే, పెట్ట ఆరోగ్యానికి మంచిది, తాగవే. బామ్మ అది చెప్పేది విను, తాగు. ఏమైనా సరే వీళ్ళ గురించి ఈషాతో అన్ని విషయాలు చెప్పేస్తాను. ఇందులో ఏ తప్పు లేదు. మా పెద్దమ్మని చాలా బాధ పెట్టిన ఆ అమ్మాయి ఇలా జరగడం చాలా మంచిదే. చెప్పండి గారు. షాబాష్, నువ్వు చాలా మంచి పని చేశావు. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఈషా పెళ్లి చేసుకొని తన అత్తవారింటికి వెళ్ళేదాకా రోహన్ వాడి కుటుంబం ఈ ఊర్లోనే ఎక్కడ కనపడకూడదు. నీకు అర్థమైందిగా? అర్థం గారు. వెళ్ళు. నాన్నా నా కొడుకు మీ నాన్న మీద ఎంతో గౌరవం పెంచుకున్నాడు. ఒకవేళ మీ నాన్నకి తన కూతురు అత్తవారింట్లో మర్యాదంతా మంట కలిపి తన అల్లుడికి వ్యతిరేకంగా నడిచిందని తెలిస్తే, ఒకవేళ ఆయన బాధపడి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని నాకు భయంగా ఉందే. గుర్తుంచుకో, నా ఇంటి కోడలు ఎంతవరకు మాట్లాడాలంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. అర్థమైందా? రామా 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 రామా. ఓరి భగవంతుడా, నీకెప్పుడు తెలిసొస్తుందే? ఏమే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి గంట సేపు అయింది, ఏమన్నా తినడానికి పెట్టాలన్న జ్ఞానం లేదా? ఇక్కడికి వచ్చి కూర్చొని బాతాకాని కొడుతున్నావా? ఎప్పుడు ఈ కొట్టుకొచ్చి కూర్చుంటావు, సిగ్గులేదు? ఇలా కొడతారు, నాకు హెల్ప్ చేయడానికి తను కొట్టుకొచ్చింది. ఏం చేదోడు వాదోడుగా ఉంటుంది, పెళ్ళానికి బానిస అయిపోయింది.
నా కర్మకాలి ఇది నా కోడలు ఎందుకయిందో కానీ నువ్వు ఇలాగే నుంచొని దిక్కులు చూస్తూ ఉంటావా ఏంటి? పిల్లలకు అన్నం పెట్టే పని లేదా నిన్ను? వచ్చి తినిపించు పిల్లలకి. పదా. అలాగే అత్తయ్య. నువ్వు ఇంటికి రారని పని చెప్తాను. నువ్వు చపాతి తినేటప్పుడు నీ ముఖం బాయకుండా చెయ్యకపోతే నేను మీ అమ్మని కాదురా. నువ్వు వీడియో తీసావు కదా, నీకు బోగ నొప్పి పుట్టని. ఏమైంది పెద్దమ్మ? ఏంటి సరళ వదినా, ఎవరి మీద ఉన్న కోపాన్ని మీ కోడల మీద చూపిస్తున్నారు? ఇంతకీ ఏమంటున్నావు? చూడండి, మీ కూతురు పెళ్లి ఆగిపోయిన విషయంలో మీ కోడలి పిల్ల తప్పే ఉందో చెప్పండి. నాకున్న భయం ఏంటంటే ఒకవేళ రియా జీవితాంతం కన్యగానే ఉండిపోతుందేమో. కమలా పిన్ని, ఇది మా కుటుంబ సమస్య. ఇది మా కుటుంబంలోనే మేము సాల్వ్ చేసుకుంటాం. మీరు బయలుదేరండి. మీరు వెళ్ళి మీరు పని చూసుకోండి. బయలుదేరండి. అరేరే, అసలు విషయం మర్చిపోయాను. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీ కదా. తుపాకీని చూపించి ఒక అబ్బాయిని తీసుకుని రావచ్చు కదా. తీసుకొచ్చి మీ చెల్లికి పెళ్లి చేయి. లేదంటే ఈ దొంగతనం చేసిన దాని కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నోరు మూయండి. ఆ? మీరు ఇంకొక మాట మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బయలుదేరండి, ఇక్కడి నుంచి బయలుదేరండి. పెద్దమ్మా, వీళ్ళ మాటలు విని నువ్వు బాధపడద్దు పెద్దమ్మా. బయలుదేరండి, ఇంటికి వెళ్దాం. పెద్దమ్మా, నా మాట విను. రియా పెళ్లి జరుగుద్ది. అది చాలా గొప్ప ఇంట్లో జరుగుద్ది. అవును పెద్దమ్మా, ఈ ఏరియా మొత్తంలో తనే అందగత్తి. తినికి అదిరిపోయే సంబంధం ఒకటి చూడండి. భగవంతుడా, ఏంటిలా జరుగుతోంది? ఇంతవరకు 6 సార్లు పిల్లని చూడ్డానికి వచ్చారు, కానీ ప్రతిసారి పెళ్లి కుదరకుండానే పోయింది. కానీ ఈసారి ఆ పొగరబోతు ఈషా వల్లే ఇదంతా జరిగింది. ఆ పొగరబోతు ప్లాన్ వేసి పగ తీర్చుకుంది. ఎప్పటికీ నేను మర్చిపోను. నా ఇంటికే వచ్చి నలుగురు ముందు నా చీరల్లాగి మా శపిస్తున్నాను నేను దాన్ని. అది ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా. చాలు చాలు చాలు. శాపం ఇచ్చేందుకు మిమ్మల్ని మీరే అవమానించుకుంటారు. తను చేసిన పాపానికి ఖచ్చితంగా తను శిక్ష అనుభవిస్తుంది. అవును పెద్దమ్మా, నేను నిజమే చెప్తున్నాను. అయ్యగారు ఎలాంటి ప్లాన్ వేశారో ఆ పిల్లకి అస్సలు తెలియదు. ఈషా ఏ అబ్బాయిని ప్రేమిస్తుందో ఆ అబ్బాయితోనే నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పించాడు. తను చేసిన తప్పుకి తన శిక్ష అనుభవించిందా? వాడిని తరిమేసి అయ్యగారికి నచ్చిన పిల్లోడితోనే పెళ్లి చేపిస్తున్నాడు. ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్తున్నానంటే, ఈషా ఆశపడిన అబ్బాయితో పెళ్లి జరగదు. పెద్ద పాలిటిషియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. తను ఇష్టపడిన అబ్బాయిని తను కోల్పోయింది. దీనికన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? మీరే చెప్పండి పెద్దమ్మా. భగవంతుడా, నువ్వున్నావని నిరూపించుకున్నావు. ఆహా, ఎన్ని రోజుల తర్వాత ఎంత మంచి విషయం చెప్పావు. నా కడుపు చల్లారింది. తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఏ మోనికా, వచ్చాను. చెప్పండి అత్తయ్య. పొద్దున్నే తొందరగా లేవాలి. మనం రేపు కృష్ణుడి గుడికి వెళ్ళాలి, అందరికీ తీపి పంచిపెట్టడానికి. అవసరపడి చెప్పానేమో. ఒకవేళ ఈ పెద్దమ్మ ఊరంతా డమార్ కొట్టిందంటే? నేను తీసుకున్న డిసిషన్ తప్పనుకుంటా. నాన్న తీసుకునే డిసిషన్తో అంతా సర్దుకుంటుందనుకుంటా. చూడమ్మా, నువ్వు వెళ్ళి పెళ్లి పత్రికలు అక్కడ పెట్టు. నేను వెళ్ళి యాగానికి రెడీ చేస్తాను. ఈషా, నీకీ పెళ్లిలో సంతోషమే కదా? నాన్న నా కోసం ఏం చేసినా నాకు సంతోషమే. నా సంతోషం కన్నా నాన్న సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం.
అరే ఇదేంటి ఇలా జరిగింది? ఆహాహాహా ఇక్కడ చూడు, నీ పెళ్లి పత్రికని ఆ భగవంతుడే మంటల్లో కలిపేశాడు. ఏం చేస్తాం, ఆ భగవంతుడు కూడా మంచివారికే తోడుగా ఉంటాడు, నీలాగా ఇతరులకి చెడు చేసేవాళ్ళకి కాదు. ఏంటలా చూస్తున్నావు? జరిగిన దానికి అంతటికీ నేనే కారణం అనుకుంటున్నావా ఏంటి? మీలాంటి డబ్బున్న పొగరబోతులు ఇలా ఆలోచించడం సహజమేలే, కానీ దీన్నే ధర్మం అంటారు. ఆ భగవంతుడే నీ తండ్రి రూపంలో ఎలా శిక్షించాడో చూసావా? ఎలాంటి పథకం పన్నాడో చూసావా? నువ్వు నీ జీవితంలో ఎవరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావో వాడే నిన్ను వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేశాడు కదా. నీ తండ్రే నీకు పెద్ద శత్రువు అయిపోయాడు. అతనే నీకు తీరని ద్రోహం చేసి నీ ప్రేమను చంపేశాడు. ఏ తండ్రి అయితే తన సొంత కూతురి జీవితాన్నే నాశనం చేస్తాడో అంతకన్నా దురదృష్టం ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఇప్పుడు వెళ్ళి ఆ గులాబ్ సింగ్ చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోనే నువ్వెప్పటికీ బానిసగా పడుంది. మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు సర్లా ఆంటీ? మీకు నేనంటే నచ్చదని నాకు తెలుసు, అందుకని మా నాన్న గురించి మీరు నోటుకొచ్చినట్లు మాట్లాడేస్తారా? మా నాన్న చాలా మంచివారు, తను ఈ ప్రపంచంలోనే బెస్ట్ నాన్న. అంత నమ్మకం ఉందా? అది నీకు తొందరలోనే తెలుస్తుంది. నీ తండ్రి నిజస్వరూపం త్వరలోనే నీకు తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. పెద్దమ్మా, ఈషా ఇక్కడున్నారేంటి? ఏం మాట్లాడుకుంటున్నారు? సిద్ధంగా ఉండు, బంగారు పంజరంలో విలవిలలాడడానికి. ఇదే ఆ దేవుడు నీకిచ్చిన శిక్ష. అంటే ఏం మాట్లాడుతున్నారు? అబద్ధం చెప్తున్నారు. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు. తన బుట్ట బొమ్మైన నాకు ఏ ద్రోహం చేయడు. ఆ భగవంతుడే వచ్చి చెప్పినా మా నాన్నని నేను అసలు సందేహించను. అర్థమైందా మీకు? మా నాన్న గురించి మీరు తప్పుగా మాట్లాడినందుకు భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాడు. నా కన్న తండ్రి, నేను నమ్ముకున్న భగవంతుడు ఇద్దరూ నాకు ద్రోహం చేయరు. ఇకపోతే మీకు సిగ్గుగా లేదు? ఏ ఇంట్లో మీరు పనిచేస్తున్నారో, ఎవరి దగ్గర శాలరీ తీసుకుంటున్నారో వాళ్ళ గురించే తప్పుగా మాట్లాడతారా? అరే, మీకు బాగా తెలుసు మా నాన్నంటే నాకు ఎంత గౌరవమో అని. నా ముందే మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతారా? ఒకే ఒకసారి మిమ్మల్ని ఆయన తిట్టినందుకు నేనే ద్వేషించేటట్టు రెచ్చగొడతారా? మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సర్లా ఆంటీ. ఇంకెప్పుడు నా కళ్ళ ముందుకు రాకండి. వెళ్తున్నానులే. ఆ భగవంతుడు నీ కళ్ళు తెరిచినప్పుడు నీ గర్వం, నీ పొగరు అణిగిపోయి నీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. చూస్తూ ఉండు. వెళ్దాం పెద్దమ్మా, పదండి, వస్తున్నా వెళ్దాం. ఉండు. నానా, నానా, మీరు నాన్నని చూసారా? తెలీదు. ఈషా ఆగు. ఈషా కామ్ డౌన్. ఈషా వదిన, వదిన, మీరు నాన్నని చూసారా? లేదు ఈషా, నేను చూడలేదు. వదిన, వదిన, నేను కాస్త చెప్పేది వినండి. అయ్యో, నీకు పెళ్లి కాబోతోందే. పెళ్లి కూతురు బయటికి వెళ్ళొచ్చిందంటే ముందు దిష్టి తీయాలి. రామ 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 రామ. శ్రీరామచంద్ర, ఇది నా కొడుక్కి పెద్ద పరీక్ష నాయనా. శ్రీరామ, వాడి కోరికలన్నీ తీర్చయ్యా. చుట్టే ఇది తీసుకెళ్ళి గుమ్మల్లో పెట్టు.
ఈరోజు గులాబ్ సింగ్ రాబోతున్నారు. మీరు శుద్ధమే కదా? ఏది ఏవైనా సరే తన అస్సలు తప్పించుకోకూడదు. అయ్యో ఏమిటే దరిద్రపుదానా, మొత్తం నాశనం చేశావు. ఎందుకే ఇలా చేశావు? ఏమిటే నువ్వు నా మొహం చూస్తావు? తీసుకెళ్ళి బయటికే. నానా నానా అన్నయ్య త్వరగా బండి తీ. పెద్దమ్మ, ఎలా మీరు ఈ పని చేశారు? మీరు ఈ విషయం ఈషాతో చెప్పడానికా నేను ఇలాంటి విషయాలు మీతో చెప్పాను? ఒకవేళ అయ్యగారికి ఈ విషయం తెలిసిందంటే నన్ను ఆ తర్వాత మనల్ని ప్రాణాలతో వదలడు. ఓరి భగవంతుడా, ఇలా అయిపోయిందేంటి? నేను కావాలని తిట్టలేదు బాబు. ఆ పొగరబోతు ఈషా నా కంటపడుతుందని నాకేం తెలుసు? ఇక దాన్ని చూడగానే నోటుకొచ్చినట్టు తిట్టి పారేశాను. ఇప్పుడేమవుతుంది? ఏం చేస్తారు వాళ్ళు? కాపాడు భగవంతుడా. ఇది రోహన్ ఇల్లు కదా, నాన్న ఇక్కడికెందుకు? ఈ గులాబ్ దగ్గర నుంచి నువ్వు తప్పించుకున్నావు. ఇది నేను ఇప్పుడు తలుచుకున్నా కూడా నమ్మలేకపోతున్నాను.